బాగా రాస్తారనేటువంటి ధైర్యం మీలో కనిపిస్తూ ఉంది. అలాంటి ధైర్యం వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు కావచ్చు, మీ ఉపాధ్యాయ బృందం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా కావచ్చు, వాతావరణం కూడా మనకు సహకరించాలి. అప్పుడే మనకు రాయగలరు. అందుకే చెప్తారు చూడండి, మనం నడుస్తూ ఉంటే మనం ఎప్పుడైనా నెమ్మదినే నడుస్తూ వెళ్తూ ఉంటాం. మన గ్రహచారం బాగా లేకుంటే ఎప్పటి వాడు ధ్యానం చేసుకుంటాడు. మనం బ్రతుకుతాం, సత్యం, అది మన పూర్వజన్మ. కాబట్టి ఏదో జరుగుతుందని మనం భయపడి పోకూడదు. మిమ్మల్ని మీ సెంటర్లో మీ పైన ఆధారపడి పరీక్షలు రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ గుండె మీద చేయొచ్చని చెప్పండి. మీరు భయం లేకుండా రాయగలుగుతున్నారా? మీ పక్కపట్టి వాడు రాయగలుగుతున్నారా? మీరు భయం లేకుండా పరీక్ష రాయగలుగుతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని మీ పైన ఆధారపడిన వాడు మీ పక్కపట్టి వాడు ఉన్నారు. లేకపోతే చూపించరా అని చెప్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. మీ ఇన్విజిలేటర్స్ కూడా మీ పక్కకి ఎస్జేపీ వాడు ఉంటారా, రాష్ట్రపతి చేస్తూ ఉంటారు. అంటే అలాంటి యొక్క బలం మనకి ఎలా వచ్చిందంటే, ఇక్కడ మీకు 24 గంటలు ఆ క్షణం కంటికి రెప్పల నీకు బాధైనా నువ్వు పరవశించిపోయినా ఏదైనా నీ వెన్నంటి ఉండేటువంటి ఇక్కడ నాయకత్వం ఉంది. కాబట్టి అలా రాయగలుగుతూ ఉన్నాం. మీ నాన్న కూడా ఇంటికాడ సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నాడు. నువ్వు పరీక్షలో మంచి పాస్ అవుతామనేటువంటి ఒక ధైర్యం మీ నాన్నకు ఉంది. ఎందుకంటే నా కొడుకు ఎంజేపీలో చదువుతున్నారు. ఎంజేపీలో చదివినప్పుడు నా కొడుకు భయం ఎందుకు, వాళ్ళందరూ ఉండగా భయం దండగా నాకు నేనే సాటి అన్నట్టుగా మీ నాన్న గుడ్డ మీద చేసుకొని నిద్ర పోగలిగిన వాడికి చెప్పిస్తుంది ఎంజేపీ. ఇందువరకు ఎంజేపీ అంటే మామూలు విషయం కాదు. మీకు సార్ ఇప్పుడే చెప్పాడు, బయటికి పోయిన తర్వాత మీ యొక్క వెలివేరుతో చెప్తూ ఉంటుంది. అత్త తెచ్చిన 6 నెలలకు కోడలు ఏడ్చిందట. మీకు తెలుసా ఎంత ప్రాంత? అత్త తెచ్చినాక 6 నెలలకు కోడలు ఏడ్చిందట. ఎందుకో తెలుసా? అయ్యో నా అత్తమ్మో బ్రతికుంటే నా కొడుకును పట్టుకునేది కదా, నా కొడుకును ఇలా ఆడించేది కదా, నేను పనులు చేసుకునేవాడిని కదా, నా అత్త ఇప్పుడు లేకుండా పోయిందని అత్త అవసరం అప్పుడు వచ్చింది, ఉన్నప్పుడేమో తిట్టింది, ఇప్పుడు చనిపోయిన తర్వాత అది గుర్తుపడుతుంది. ఇప్పుడేమో ఎంజేపీని ఏం పెట్టుకున్నారని నువ్వు మనసులు అనుకుంటావు. ఇంటి బయటికి పోయిన తర్వాత నా ఎంజేపీ సాధించని గుర్తుపడుతుంది. ఇది అక్షర సత్యం. నువ్వు తప్పకుండా నీకు ఒప్పుకొని నేర్చుకుంటావు. కాబట్టి ఏమైనా విద్యార్థులారా, నీ మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆధారపడి బ్రతికేవాడు కాదు, ఆధారపడి నీ జీవితాన్ని నిజమయం చేసుకోవాలని కోరుకునే వాళ్ళు అందరికంటే ముందు మీ అమ్మా నాన్న. మీ అమ్మా నాన్న ఎంతో కష్టపడుతున్నారు. తాను కడుపు నింపుకోకుండా నీ కడుపును నింపారు. వాడు కష్టమైనా నీకు కష్టం రాకూడదని అతను 24 గంటలు కష్టపడుతూ ఉన్నాడు. నా కొడుకు సుఖంగా ఉండాలి, నలుగురిలో మంచిగా ఉండాలి, నా కొడుకు నలుగురు మెచ్చేటట్టు ఉండాలి, నలుగురిలో చిలకడ కావద్దని మీ నాన్న కష్టపడి నీకు మంచి దృష్టి కొనిస్తున్నాడు, నేర్చుకోవడానికి స్కూలు కొనిస్తున్నాడు, నువ్వు రాయడానికి మంచి పరిచయాలు పట్టుకొని వచ్చాడు. నువ్వు కూర్చున్న పేరు కూడా నలుగురిలో నా కొడుకు కింద కూర్చుంటే వాడు ఇంకా పరువు పోతుందని, నా కొడుకు కూడా నలుగురిలో చేతి పైన కూర్చోవాలని గురించి తీసుకొని వచ్చాడు. మీ నాన్న పోతే కింద కూర్చుంటారు, నీకు కుర్చీలో కూర్చోబెట్టాడు. అంటే ఎంత నీ గురించి పట్టించుకోతున్నాడు మీ నాన్న. కాబట్టి అలాంటి నాన్నకు నువ్వు ఏమి చేయాలంటే, మీ నాన్న కోరుకునేది ఏంటంటేనా, నువ్వు 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యి నువ్వు ఇంటికి రావాలని కోరుకున్నాను. 1,00,000 కోట్లు పట్టరామని చెప్తలేడు మీ నాన్న. నువ్వు ఈ 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అయ్యినట్లయితే నేను సర్వంగా వీలెడతానని చెప్పుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన విద్యార్థులు, ఇక్కడ గురువుల యొక్క ఆశయాలు నీ కన్న వారి యొక్క ఆశయాలను నెరవేర్చిన వాడే ఉత్తమమైనటువంటి కుమారుడు. నిన్ను చూసి నీ నాన్న మెచ్చుకోవాలి, నిన్ను చూసి గర్వంగా ప్రేమి కావాలి, నిన్ను చూసి 10 మందిలో తన ఎత్తుకుని తిరగగలగాలి, నిన్ను చూసి నీ నాన్న ప్రదర్శించుకోవాలి. అది మన యొక్క ఇంటికి నేర్చుకుంటే మనమందరం ఇక్కడ కలిసామంటే ఇది అక్షరాలతో కలిసాము, ఇది జేపీలో కలిసాము. నీది మహబూబ్ నగర్ జిల్లా, ఎక్కడి నుంచో వచ్చాము. సార్లు ఏ జిల్లా? నల్గొండ జిల్లా. ఇక్కడ మేడం ఖమ్మం జిల్లా, నాది వరంగల్ జిల్లా. మనమందరం ఇక్కడ కలిపింది ఒక ఎంజేపీ కింద కనిపింది. మనల్ని ఎంజేపీ ధైర్యంతో మనల్ని కలిపింది. మీరెవరో తెలియదు, నేనెవరో తెలియదు, ప్రిన్సిపాల్ ఎవరో తెలియదు, డీసీలో ఎవరో తెలియదు, కానీ మనల్ని కలిపింది ఎంజేపీ.
ఎంజేపీ ఎంత గొప్పలో చూడండి. రేపు నువ్వు మంచిగా చదివి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయినట్లయితే నువ్వు ఇక్కడికి వచ్చి మమ్మల్ని చూసి ఎంత గర్వపడతావు. నిన్ను చూసి 5th క్లాస్ పిల్లవాడు వచ్చేసి అన్నయ్య నువ్వు ఎంజేపీలో చదివావయ్యా, నువ్వు మంచి కలెక్టర్ అయ్యావన్నయ్యా, ఏ విధంగా చదివావు, ఎలా చదివావని అడుగుతూ ఉంటే నీ మనసు ఎంత ఉపయోగపడుతుంటే మంచి చూసుకొని ఇక్కడ నేను చేవేసుకొని కూర్చున్నాను, ఇది నా ప్లేస్, నేను ఇక్కడ పడుకున్నాను, ఇక్కడ తిన్నాను, ఈ గార్మెంట్ లో ఉన్నాను, నేను బాత్రూమ్ లో కోసం కొట్టుకునేది, మేము ఇక్కడ వాటర్ కోసము అందరూ నిలబడేది, అలాంటి గుర్తులు నీకు ఒక ఆఫీసర్ అయితే గుర్తుండిపోతాయి. నువ్వు ఒక చరిత్రను రాయగలవు, నీ గురించి చరిత్రను రాయగలవు. ఇప్పుడు చేసినటువంటి ఈ అల్లరి పనులు నువ్వు మంచి ఆఫీసర్ అయితే నీ జీవితంలో మార్పురాని మైలురాయి నిలబడుతుంటాయి. కాబట్టి ఎప్పుడో మనం తెలియనప్పుడు అల్లరి చేస్తాము, కానీ అవి నీ జీవితాన్ని మలుపు కోసం ఉపయోగించుకుంటే ఆ అల్లరే నిన్ను జీవితంలో నిలబెట్టేటట్టు చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, సముద్రానికి అల్లలు అందమైనట్టు పిల్లలకు అల్లరే అందం, కానీ ఆ అల్లరి ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. నువ్వు ఆడాలి, పాడాలి, ఎగరాలి, దొరకాలి. దెబ్బ తాకినంత మాత్రాన ఆటలు ఆడకుండా ఉండకూడదు, చెయ్యి ఇరిగినంత మాత్రాన దొరకకుండా ఉండకూడదు. ఎగిరి దొరికి ఉన్నప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉండగలవు. అవన్నీ ఒక ఎంజేపీ నేర్పుతుంది. ఏ కార్పొరేట్ స్కూల్ నీకు నేర్పది. కార్పొరేట్ స్కూల్ ఏం చేస్తారంటే చదువుమని చెప్తారు, కానీ ఆడమని ఎక్కడ చెప్తారు. మన సొసైటీ మాత్రం నువ్వు ఆడు, పాడు, చదువు, అడుగు, మంచిగా తెలుగు అని చెప్తూ ఉంటుంది. కాబట్టి ఇక ఉన్నాయి మీకు రిమైనింగ్ 3 ఎగ్జామ్స్ ఉన్నాయి. 300 మార్కులు ఉన్నాయి. మీకు ఆల్రెడీ 600కు 120 మార్కులు వచ్చి ఉన్నాయి. తెలుసా మీకు? 600కు 120 మార్కులు వచ్చి ఉన్నాయి. ఇంకెన్ని మార్కులు తెచ్చుకోవాలో నీ చేతిలో ఉంది. నువ్వు దాన్ని సాధించి తీరాలి. నీ అమ్మ నాన్నలకు నువ్వు ఒక మణిగా వెలగాలి, మట్టిలో మాణిక్యము కావాలి, నీ ఇంటి చిరుదెమ్మలుగా వెలగాలి, చిరు దీపాలు వెలిగించాలి, అనురాగ దీపాలు నీ ఇంటిలో వెలిగించాలి. నువ్వు 10వ తరగతి పాస్ అయి ఈ పాఠశాలకు, మన గురుకులానికి, మన ఎంజేపీ సొసైటీకి, మీ మహబూబాబాద్ జిల్లాకి, ఒక జిల్లాకే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మీ యొక్క దంతాలపల్లి దయతో దమ్ముండ దంతాలపల్లి అన్నట్టుగా పేరు తెచ్చి మంచి అక్షరాలతో మొదట సహా రావాలి. మీ రిజల్ట్ బాగుండాలి, అందరిలో మీరు ఉండాలి, అందులో ముందుండాలి. మీ యొక్క దంతాల పెట్టి కీర్తి పతాకాన్ని ఎదురులో ఎగరవేయాలి. కాబట్టి ఏమైనా విద్యార్థులాగా మంచి నవ్వుతో ఉండాలి, బాధపడకూడదు, ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండకూడదు. ఇవాళ పైసలు లక్షలు మోయలేని లక్షలు సంపాదించేది కాదు, పోతే నలుగురిని సంపాదించు నీ యొక్క జీవితంలో. అందుకొరకే మనిషిలో మనిలా బ్రతుకు, శీలా బ్రతకు. వాడిని ఇచ్చి 3 అక్షరాలలో లాస్ట్ అక్షరం శ్రీ. చెడు చేస్తే నువ్వు మనీ శీవైతావు, మంచి చేస్తే మణివై ఉంటావు. అందుకొరకే మీ నాన్నకు ఒక మణిలాగా ఎదిగి ఆ మణిని మీ నాన్న మెడలో వేయాలని, అలాంటి ధైర్యం, స్థైర్యం, బలం, ఆ శక్తి, ఆ యుక్తి, ఆ భక్తి, ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని మనస భాష కర్మన కోరుకుంటూ మంచి రిజల్ట్స్ సాధిస్తారని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.